వన్ డే సీఎం అయినావు అనుకోరా, నువ్వేం చేస్తావురా? నేనా సమాజ సేవ చేస్తా. సమాజ సేవ అంటే ఏం చేస్తావురా? సమాజ సేవ అందరికి సాయం చేస్తా. అందరికి సాయం చేస్తావు. ఇంకా ఒకవేళ నువ్వు సాయం చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావురా? ఏం చెయ్య. ఇప్పుడు నువ్వు వన్ డే సీఎం అయినావు. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం కదా. రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? పోలీసులు నీ కిందనే ఉంటారు, ప్రజలు నీ కిందనే ఉంటారు, అందరు నీ కిందనే ఉంటారు. అప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా నీ కిందనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తావు? నాది ఆంధ్ర. సరే, ఆంధ్రాలోనే ఇప్పుడు జగన్ మామయ్య ఉన్నాడు. జగన్ మామయ్య సీఎం నుంచి దిగాడు. జగన్ మామయ్య నచ్చడు. ఎందుకురా? నచ్చడు అంతే, వేరే ఏం లే. నీకు అల్లు అర్జున్ ఇస్తావా, పవన్ కళ్యాణ్ ఇస్తావా? పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ నచ్చడు. ఓకేరా, నువ్వు ఉండు నాతోనే. నువ్వు వన్ డే సీఎం అయితే ఏం చేస్తావురా? ఇడ్చిరా. వన్ డే సీఎం అయితే ఏం చేస్తావు? పుష్పనా? రే పుష్ప కాదురా, నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయినవురా. సీఎం అవడం అంటే ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. సో రాష్ట్రం అంతా నీ కంట్రోల్లోనే ఉంటది. అప్పుడు ఏం చేస్తావు? పుష్ప అవుతావా? పుష్ప కాదురా, ఏదన్నా ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు చెప్పు? పవన్ కళ్యాణ్. నీకు ఇష్టమైన హీరో కాదురా. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? ఇప్పుడు మీ స్కూల్కి ప్రిన్సిపాల్ ఉన్నాడా? ప్రిన్సిపాల్ సార్ ఏం చేస్తాడు? అట్లనే ఒక రాష్ట్రానికి మొత్తం ఒక సీఎం ఉంటాడు. ఆ సీఎం ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? సరే నువ్వు రారా. సరే, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావురా? నేనా సీఎం అయితే అది అందరికి నిజాయితీగా ఉండాలని ఒక ఇల్లు కట్టిస్తా. ఒక్క ఇల్లేనా? మరి అందరూ ఇంతమంది కట్టిస్తా. అందరికి ఒక్కొక్కటి. ఇంకెవరికైనా బైకులు లేని వాళ్ళకి, ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఓకే, సూపర్. ఇంకా సూపర్ రా. ఇంకా ఇంకా పర్లేదు చెప్పు, నీకు ఏమనిపిస్తా చెప్పు. నువ్వు రాష్ట్రానికి సీఎం రా. ఇప్పుడు నీ ఇష్టం, ఏం చెప్పినా వస్తుంది. గుడికార అంటారుగా, వాళ్ళకి మంచిగా ఏమైనా కావాలని డబ్బులు అవన్నీ ఇస్తా. బిచ్చగాళ్ళకి. ఇంకా ఇక రోడ్డు మీద ఎవరైనా అది అడుక్కునే వాళ్ళకేమో పెద్ద ఇల్లు కట్టిస్తా. ఓకే. ఇంకా అదే ఇట్లా షెడ్ వేసుకొని ఉంటారుగా, వాళ్ళకి ఇల్లు నీళ్ళు వర్షం పడినప్పుడు అవి పోతే ఏమైనా ఉంటే వారికి సాయం చేస్తా. ఓకే, సూపర్. ఇంకా ఒకళ్ళకి ఒక బండి లేదనుకో, వాళ్ళకి బండి కొనిచ్చి ఇంకా పెద్ద ఇల్లు కట్టిస్తా. సూపర్. నువ్వు అందరికి ఇల్లు కట్టిద్దామని ఫిక్స్ అయినరా మొత్తం? ఎందుకు బండి ఎందుకు ఇవ్వాలనుకుంటాను చెప్పరా? మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా తిరగడానికి, ఫంక్షన్లకి వెళ్ళడానికి కూడా మరి బస్సులు కావాలి. బస్సులు కూడా వేపిస్తావా? మరి ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఉన్నాయి కదా బస్సు. అప్పుడు నువ్వు ఒకవేళ సీఎం అయితే ఏం చేస్తావు? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు కదరా, లేడీస్ బస్ ఎక్కిందంటే ఫ్రీ, ఆధార్ కార్డు చూపిస్తే. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? నేనా అన్ని పీక్ పడేస్తా. అంటే వద్దారా లేడీస్కి ఫ్రీగా? అవసరం లేదు, లేడీస్కి వద్దు. బాయ్స్ కావాలా? బాయ్స్కే ఎవరికైనా టికెట్ ఉండాలి. అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్నోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికి టికెట్ కావాలి. కానీ కొంచెం పెద్దోళ్ళకి కూడా కావాలి, కానీ చిన్నోళ్ళకైతే వద్దు. చిన్నోళ్ళకైతే వద్దు. ఖచ్చితంగా టికెట్ తీసేస్తావు, అందరికి టికెట్లు కావాలి. ఓకే. ఇంకేం చేస్తావు స్కూల్స్ గురించి? స్కూల్ గురించి ఇంకా చదువు ఉంచుతావా? సీఎం అయితే తీసేస్తావా? ఉంచుతావా? చదువు ఉండాలి కంపల్సరీ. చదివితేనేగా మనకి ఉద్యోగాలు అవి వచ్చాయి. సూపర్. ఇంకా నీకు ఇప్పుడు ఏం నచ్చలేదురా మన రాష్ట్రంలో? నీకు ఏం నచ్చలేదు ఇప్పుడు? నువ్వు ఆడుకునే దగ్గర, స్కూల్కి పోయే కాడ, టీవీ చూసేటప్పుడు, ఇంట్లో నీకు నచ్చింది ఏంటి? స్కూల్లో నీకేం నచ్చలే? స్కూల్లోనా అది ఫ్రెండ్స్ నచ్చలేదు. ఎందుకురా? వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాదారా? ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉంటారు, కానీ ఒక్కరు మనను కొడతారు, తిడతాడు. ఫ్రెండ్స్ అన్నప్పుడు కామన్ కదా. మళ్ళీ కొడతారు, గొడవకు వస్తాడు. నేను అంకుల్ కాదురా, అన్నయ్య ఆగు. గొడవకు వస్తారుగా, అందుకే మళ్ళా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. గొడవలు వచ్చే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే. సీఎం అయితే అట్లా చేయమని చెప్తావా? ఓకేరా, వెరీ గుడ్. మంచిగా చదువుకో మరి. సీఎం అవ్వాలన్నదా? నీకేం అవ్వాలన్నది లైఫ్లోనా?
ఇది మెల్ల ఆలోచించుకొని చెప్పురా, మెల్ల అర్ధగంట తీసుకో. మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదుగా. నువ్వు ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? నేను మంచి చదువుకొని ఎవరికైనా సాయం చేస్తా, ఎవరికైనా ఇంకా ఇదేంటి అంటారు సమాజ సేవ చేద్దాం అనుకుంటా. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.